ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పోకిరి విడుదలై ఇవాళకి 20 ఏళ్ళు. అంటే 2006 ఏప్రిల్ 28న విడుదలైనటువంటి సినిమా పోకిరి. అది ఇప్పటికి 2026 ఏప్రిల్ 28కి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 20 ఏళ్ళు అయినా కూడా ఈ సినిమా పట్ల ఎవరికి క్రేజ్ తగ్గలేదు, ఇమేజ్ తగ్గలేదు, ఆ సినిమా మీద ఉన్నటువంటి ఇష్టం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు. ఆ స్థాయిలో విజయం సాధించినటువంటి సినిమాగా పోకిరి కనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి కంటే ముందు ఒకలాగా, పోకిరి తర్వాత ఒకలాగా ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు, అతని ఇమేజ్ కావచ్చు, అతని క్రేజ్ కావచ్చు, అతని స్టార్డమ్ కావచ్చు, ఇవన్నీ కూడా పోకిరి తర్వాత ఒక స్థాయిలో పెరిగిందంటే మాత్రం అందులో అతిశయక్తి ఏం లేదు, అందులో తప్పేమీ లేదు. మాస్ ఆడియన్స్కి మాత్రం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ లాగా పోకిరి సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు టైటిల్ తగ్గట్టుగానే పోకిరి పాత్రలో కనిపిస్తూ ఉంటాడు, పోకిరిలో కనిపిస్తూ ఉంటాడు, చాలా మందితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, అలర్ట్ చేస్తూ ఉంటాడు, చాలా మందిని చంపేస్తూ ఉంటాడు, రౌడీ బ్యాస్తో కలిపి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఆ ఫ్రెండ్షిప్తో పాటుగా వచ్చినటువంటి ఒక వ్యవసాయం అని చెప్పేసి క్లైమాక్స్లో చెప్పినటువంటి మాట, వ్యవసాయం చేస్తున్నాడు నా కొడుకు అని చెప్పేసి నాజర్ చెప్పినటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఆ ఎపిసోడ్లో వచ్చినటువంటి ట్విస్ట్ కావచ్చు, అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయినటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. పూరి జగన్నాథ్ ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్గా మనకు అప్పటికే ప్రూవ్ అయి ఉన్నాడు, చాలా పెద్ద దర్శకుడిగా అతను ప్రూవ్ అవుతున్నాడు. అంతకుముందు చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు, ఆ తర్వాత కూడా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ అంటే మనకు పోకిరి అంటే ప్రత్యేకమైనటువంటి సినిమాగా కనిపిస్తుంటుంది. పూరి జగన్నాథ్ ఆ టైంలో ఉన్నటువంటి క్రేజ్ రేంజ్ ఏంటంటే, ఒక్క సినిమా అయినా పూరి జగన్నాథ్తో సినిమా చేయాలని చెప్పేసి కూడా ప్రతి హీరో కూడా కలలు కన్నారు అంటే మాత్రం అందులో ఏమాత్రం శక్తి లేదు. ఆ స్థాయిలో, ఆ రేంజ్లో, ఆ క్రేజ్ ఉన్నటువంటి దర్శకుడిగా ఆ టైంలో పూరి జగన్నాథ్ మనకి ఎలివేట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాడు మనకు. అటు అలాగే ఇలియానా ఇప్పుడు ఆ టైంలో ఉన్నట్టు ఆల్రెడీ టాప్ హీరోయిన్గా అయిపోతుంది. అయినప్పుడు కూడా ఆమె టాప్ ప్లేస్ నుంచి కూడా మరొక స్థాయిలోకి వెళ్ళిపోయేలాగా ఆ సినిమాలో క్యారెక్టరేషన్ కనిపిస్తాం. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అతను నిజానికి ఆశీష్ విద్యార్థి పాత్ర చేయాలని అతను అనుకున్నాడంట. కాకపోతే అతనికి కేవలం విలన్ మాత్రమే చేయాలని చెప్పేసి పూరి జగన్నాథ్ అతను ఆఫర్ చేయడం, ఆ పాత్రలో అద్భుతంగా నటించడం, చివరిలో నాజర్ చనిపోయినప్పుడు కూడా అతను ప్రవర్తించిన విధానం కూడా ఇవన్నీ డిఫరెంట్గా ఆస్పెక్ట్ కనిపించేలా కనిపిస్తుంది. అలాగే సుధా కావచ్చు, లేకపోతే ప్రధానంగా బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయినటువంటి, అతను పంచినటువంటి కామెడీ కావచ్చు, లేకపోతే అతను పంచినటువంటి హిలేరియస్ కావచ్చు, లేకపోతే ఆ విలన్తో అతను లోపాయకార్యంగా ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అంటే మనకు కనిపిస్తుంటుంది. సో మొత్తంగా ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే 175 రోజుల పాటు 63 కేంద్రాల్లో ఆడినటువంటి సినిమాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ టైంలో చంద్రముఖి ఒక సౌత్ ఇండియా మొత్తం చంద్రముఖి సినిమా బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాగా మనకు కనిపిస్తూ ఉంటే, పోకిరి ఆ చంద్రముఖి రికార్డు మాత్రం పక్కకు పెట్టేసింది. 2009 వరకు మగధైర వచ్చేంత వరకు కూడా పోకిరి సాధించినటువంటి హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు మాత్రం అలాగే ఉండిపోయిందంటే మాత్రం చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంటుంది. ఆ స్థాయిలో విజయాన్ని సాధించిన సినిమా తర్వాత తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, హిందీలో కావచ్చు, 3 భాషల్లో కూడా రీమేక్ అయింది. ఆ రీమేక్ అయిన 3 భాషల్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. అంటే తమిళ్లో మనకి విజయ్ కావచ్చు, కన్నడలో దర్శన్ కావచ్చు, లేకపోతే హిందీలో సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా రీమేక్ చేసి చాలా పెద్ద విజయాలు అందుకున్నారు. ఆ క్రెడిట్ కూడా కేవలం పూరి జగన్నాథ్కి మాత్రమే సొంతమవుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి అందులో సందేహమే లేదని కూడా మనకు తెలుస్తుంది. మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ క్యారెక్టర్లు కావచ్చు, లేకపోతే అతని పాత్ర ప్రవర్తించిన విధానం కావచ్చు, అతని డైలాగ్స్ కావచ్చు, ఆ డైలాగ్స్లో వచ్చినటువంటి డెప్త్ కావచ్చు, ఆ డైలాగ్స్లో ఉన్నటువంటి పొల్లవిరుపు మాటలు కావచ్చు, ఈ విలన్తో ఉండేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయినాయి. ఆ పాత్ర తీర్చిదిద్దిన విధానం మాత్రం క్రెడిట్ మొత్తం దర్శకుడిగా చెందుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మనకు మొత్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయిందంటే మాత్రం ఇప్పటికీ కూడా నమ్మలేనంత స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసినా సరే, ఇప్పుడు టీవీలో చూసినా సరే, ఎప్పుడు యూట్యూబ్లో చూసినా సరే అదే కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటుంది. అదే కైండ్ ఆఫ్ ఒక మాస్ ఆడియన్స్కి నచ్చేలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం క్లాస్ ఆడియన్స్ కూడా బాగా నచ్చేలాగా కనిపిస్తూ ఉంటుంది. క్లాస్ అండ్ మాస్ అండ్ మొత్తంగా ఒక రకంగా ఒక క్లాసిక్ సినిమాగా నిలబడిందంటే మాత్రం, అంటే ఓర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకి క్లాసిక్స్ అనేటువంటి మాటకి దూరంగా ఉంటుంది. కానీ ఆ దూరానికి దగ్గరగా చేసేలాగా పోకిరి సినిమాని ఆల్ టైమ్ క్లాసిక్స్లో వన్ ఆఫ్ ద మూవీస్గా నిలబడేటువంటి సందర్భం మాత్రం కనిపిస్తుంది మనకు. ఈ స్థాయి విజయం సాధించిన సినిమాలు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి, అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి అరుదైనటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద పూరి జగన్నాథ్ అండ్ ఎంటైర్ పోకిరి మూవీ టీమ్.